పశ్చిమాసియా యుద్ధం ప్రపంచం మొత్తం సమాజాన్ని కొత్త దారులు వెతికేలా చేస్తుంది. గ్యాస్ కొరతతో ఇప్పుడు జనం ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ కోసం బారులు తీరుతున్నారు. వాణిజ్య అవసరాలకు కావాల్సిన ఇండక్షన్ స్టవ్స్ కొరత కారణంగా విజయవాడ నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. కరీంనగర్లో కమర్షియల్ ఇండక్షన్ స్టవ్స్ కొరత సంబంధించి డిమాండ్స్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్టు ఇప్పుడు సమాజం ముందు కొత్త ఆల్టర్నేటివ్స్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇప్పటివరకు బాగా గిరాకీ ఉన్నవన్నీ కూడా పూర్తిగా పడిపోయి కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. అంటే ఇంతవరకు పెద్దగా గిరాకీ లేని, డిమాండ్ లేని అంశాలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. అలాంటి వాటిలో ఇండక్షన్ స్టవ్స్తో పాటుగా ఎలక్ట్రిక్ కుక్కర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు కూడా ఇవన్నీ కూడా బాగా పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయి. కానీ ఇప్పుడు ఇవన్నిటికి కూడా గిరాకీ తగ్గిపోయింది. ఇప్పుడు మొత్తంగా మనకు గిరాకీ ఉన్న వాటిలలో మనం చూస్తున్నాము ఈ ఎలక్ట్రికల్ కుక్కర్స్తో పాటుగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇండక్షన్ స్టవ్స్కు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఒక్కొక్క ఇండక్షన్ స్టవ్ కనీసం ఒక 2,000 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో గతంలో ఏడాదికి ఒక 100 పోయేటివి ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లోనే ఒక 150 నుంచి 200 ఇండక్షన్ స్టవ్స్ అన్ని కూడా అమ్ముడుపోయినట్టు, విక్రయించినట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తారు. మొత్తంగా వీటి డిమాండ్ ఎట్లా పెరిగింది, ఈ ప్రభావం అనేది వివిధ రంగాలపైన ఎట్లా పడుతుంది అనేది మనతో పాటు ఇక్కడ ఈ యజమాని ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. డిమాండ్ వల్ల ఇప్పుడు ఇండక్షన్స్ బాగా అడుగుతున్నారు. గ్యాస్ స్టవ్స్ కొంచెం సేల్ తగ్గింది. రైస్ కుక్కర్ సేల్ విపరీతంగా పెరిగింది. ఇండక్షన్ సేల్ కూడా చాలా అంటే అబ్నార్మల్గా సేల్ పెరిగింది. ఎవరు చూడండి ఫస్ట్ షాప్ ఓపెన్ చేస్తేనే ఇండక్షన్ 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 ఇండక్షన్. కమర్షియల్ వాళ్ళు కూడా ఇండక్షన్ స్టవ్స్ అడుగుతున్నారు కానీ కమర్షియల్ దొరకట్లేదు. అవి అంటే ఇక్కడ కమర్షియల్ మన కరీంనగర్లోనే అందుబాటులో లేవా సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఎవరి దగ్గర లేవు సార్. మొన్నటి వరకు మా దగ్గర ఒక 4-5 ఉండే, అది కూడా అమ్మేసినాం. అంటే దాని నమూనా ఎట్లా ఉంటుంది? కమర్షియల్ పెద్దగా, చాలా పెద్దగా ఉంటుంది కమర్షియల్ ఇండక్షన్ స్టవ్. ఈ మధ్యలో ఇప్పుడు హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు బొగ్గుల పొయ్యిలు, ఆఖరి కట్టెల పొయ్యిలు కూడా అడుగుతున్నారు. తెలంగాణ నుంచి మీ దగ్గరికి ఎక్కువ వస్తున్నారు. ఫంక్షన్ హాల్స్ వాళ్ళు వస్తున్నారు, హోటల్స్ వాళ్ళు వస్తున్నారు, హాస్టల్స్ వాళ్ళు వస్తున్నారు. వివిధ డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు. ఇంకా ధరలు పెరిగే అవకాశం, డిమాండ్ పెరుగుతుంది, రేట్స్ కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా రేట్స్ కూడా పెరుగుతాయి. అంటే కమర్షియల్గా అంటే ఒక పెద్ద కుటుంబము ఒక రైస్ పెట్టుకునే కుక్కర్ 5 kgsకి సంబంధించి ఇప్పటికే లభించడం లేదు. ఇంకా కొద్ది రోజులైతే దీని ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా మనం చూడవచ్చు ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, వివిధ రంగాలపైన దాని ప్రభావం అనేది ఏ స్థాయిలో చూపిస్తుందో మనకు ప్రతి రంగంలో కూడా మనము చూస్తున్నాము. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కూడా చూస్తున్నాం. మొత్తంగా ఈ యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి సర్వత్రా కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ కరీంనగర్లో కానీ మిగతా ప్రపంచంలో కానీ మొత్తంగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.